హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? మరి ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, అలాగే నిన్నటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలన్నీ కూడా ఒకటైతే మాత్రం స్పష్టం చేస్తున్నాయండి. అతి త్వరలోనే, అంటే ఈ వారం రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. మరికొన్ని వార్తాపత్రికల్లో అయితే మే మొదటి వారంలో డిఎస్సి రావడానికి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి కూడా మరి ఈ డిఎస్సి కోచింగ్ ఇవ్వాల్సి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో 3 నెలల సమయం వాళ్ళు అడుగుతున్నారు. అయితే 45 రోజుల్లో డిఎస్సి అని చెప్పి మరి ప్రభుత్వం చెప్తుంది. ఏది ఏమైనా సుమారుగా ఒక 50 నుంచి 55 రోజులు సమయం అయితే ఖచ్చితంగా పడుతుందని ఆశిద్దాం. అయితే మరి ఈ వారంలో కనుక నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ఈ పనులు ఏమున్నాయి అంటే, ఏమి సిద్ధం చేయాలి అంటే, ఖచ్చితంగా కొన్ని మార్పులు అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అంటే ఏంటంటే 2 దశలలో మనం ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో ఒకవేళ మీరు ఆ పోస్టుకు కనుక మీరు ఎన్నికైతే మీరు ఇచ్చేటటువంటి ఆప్షన్స్ అనమాట అండి. అంటే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల కావాలా, జిల్లా పరిషత్ పాఠశాలలో కావాలా, ఆదర్శ పాఠశాలలో కావాలా, లేదా సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ పాఠశాలలో కావాలా అనేటువంటిది కూడా ముందుగానే తెలియపరచాల్సి ఉంటుంది. అంటే యాజమాన్యం ఎంపిక కూడా మనం చేయాలి. అలాగే పార్ట్ బిలో ఏం చేస్తారంటే, ఇక్కడ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే 10th క్లాస్ నుంచి కూడా 10th, ఇంటర్, డిగ్రీ, అలాగే పీజీ అయితే పీజీ, దానికి అకాడమిక్ క్వాలిఫికేషన్ ప్లస్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి వచ్చి టీపీటీ ఆర్ డిఎల్ఎడ్ లేకపోతే బీఈడి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇవ్వాల్సినటువంటి పోస్టుల సంఖ్య, అంటే పోస్టులు పెరుగుతున్నాయి అన్నది ఏ ఉద్దేశంతో అన్నారు అంటే, గతంలో డిఎస్సిలో 16,347 ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేస్తామని చెప్పారు. అయితే ఒకవేళ ఇప్పుడు ఇటీవల స్పెషల్ స్కూల్స్ టీచర్స్ 2260 కనుక దానికి యాడ్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. యాడ్ అవ్వకపోయినా పెరగొచ్చు. ఎలాగంటే కనుక, ఈ స్పెషల్ స్కూల్లో ఉన్నటువంటి 2260 టీచర్ పోస్టులో గతంలో ఈ పాఠశాల విద్యాశాఖ ఈ 16,347 పోస్టుల్లో కనుక ఈ స్పెషల్ స్కూల్ పోస్టులను కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వేరేగా వారికి ప్రత్యేకమైన డిఎస్సి ఉంటుంది. అంటే ఈ డిఎస్సితో పాటుగా స్పెషల్ స్కూల్ టీచర్స్కి డిఎస్సి ఇవ్వము అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ 16,347 పోస్టులు అలాగే ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు, ఈ నిరుద్యోగులకు ఒకంత వరమనే చెప్పాలి. ఇందులో ప్రధానంగా ఎస్జిటి 6,371 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు వచ్చి మనకి 7,725, టీజీటీ పోస్టులు వచ్చి 1,781, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 286, 52 ప్రిన్సిపాల్, 132 పీఈటీలు ఉన్నారండి. ఇవన్నీ కలిసి 16,347. ఈ సంఖ్యలో మార్పు లేదని చెప్పి ఇటీవల విద్యాశాఖ మంత్రి మరి నారా లోకేష్ గారు స్పష్టం చేసినటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా మరి ప్రిపరేషన్ మీద దృష్టి సారించాల్సి ఉంటుంది. దీనికి ముందుగా చేయాల్సినటువంటి పనులు ఏంటి అంటే కనుక, చాలామంది విపరీతమైనటువంటి ఒత్తిడితో ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే, మీరు టెన్షన్ పడొద్దండి. టెన్షన్ మాత్రం మీరు ఫ్రీ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పటిదాకా నోటిఫికేషన్ రాలేదు అనేటువంటి ఒక టెన్షన్ పడ్డారు. టెట్ డిఎస్సి కలిపిస్తారా, విడివిడిగా ఇస్తారా అనేటటువంటి దాంతో ఒక సందిగ్ధంలో కనుక ఇది పడ్డారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు స్థిర నిశ్చయంతోనే మీరు తీసుకునే నిర్ణయాలు ఆధారపడి ఉండాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎంతవరకు చదివారు అన్నది ఒకసారి మీరు ప్లాన్ చేయండి. ఇంకా చదవాల్సినటువంటి ఏమన్నా భాగాలు ఉన్నాయి అన్నది కూడా మీరు ఒకసారి పేపర్ మీద రాసుకోండి. సిలబస్లో ఎంత కవర్ చేశారు, ఎంత కవర్ చేయాల్సి ఉందన్నది చూడండి. ప్రతిరోజు చదివేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, చదివిన భాగం కొంత రివిజన్ చేస్తూ, చదవలేనటువంటి భాగాలను కవర్ చేస్తూ వెళ్ళండి. అలాగే ప్రతిరోజు కూడా కనీసం ఒక 30 నుంచి 50 బిట్లు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ప్రాక్టీస్ చేయడానికి మీకు చెప్పానండి, గతంలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించినటువంటి బుక్స్ ఉన్నాయి. అలాగే ఎస్ఎండ్ఎస్ వారు ఇటీవలనే వర్క్ బుక్స్ కూడా మార్కెట్లో రిలీజ్ చేశారు, ఉన్నాయి. ఆ బుక్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. వాటికంటే బెస్ట్ ఆప్షన్ నేనేమంటానంటే, తెలుగు అకాడమీ పుస్తకాల్లోనే ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే వివిధ గ్రూప్స్లో కానీ, టెలిగ్రామ్స్ ఛానల్స్లో, లేదా వార్తాపత్రికలలో, అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ పెడుతూ ఉన్నారు. కాబట్టి వాటిని కూడా మీరు ఆప్షన్గా ఎన్నుకోవచ్చు. వీటన్నిటికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక్కసారి మీ సర్టిఫికెట్స్ ఒకసారి చూడండి. అసలు మీ సర్టిఫికెట్స్ ఏ బీరువాలలో, అల్మారాలలో, సూట్ కేసుల్లో పెట్టి భద్రం చేస్తారో ఒక్కసారి తీయండి, దులపండి. అకాడమిక్ సర్టిఫికెట్స్ అన్ని రెడీ చేసుకోవడం ఒక ఎత్తు. వీటికి తోడు 2025 ఈ ఏడాది మీరు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా మీరు అప్లై చేసేయండి ఏడాదికి. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను, బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, అలాగే దివ్యాంగులు, వీరికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఉంటాయి, సదరం సర్టిఫికెట్స్ అవి ఉంటాయి కదండి. వాటన్నిటిని కూడా మీరు సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే సడన్గా నోటిఫికేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పటికప్పటికి సర్టిఫికెట్స్ ఇప్పుడు సచివాలయాలు, వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, లేకపోతే ఇక్కడే ఉండవు. పాత సర్టిఫికెట్ ఎప్పుడుదో 2020, 2021 ఉంది అంటే అది వద్దండి. లేటెస్ట్ సర్టిఫికెట్ మీరు తీసుకోండి. ఇప్పటికే ఇప్పుడు ఇంటర్మీడియట్ స్కూల్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి కూడా అందరూ ఒకేసారి ప్రభుత్వం మీద సర్టిఫికెట్స్ కోసం పడిపోతారు. కాబట్టి టైం పడుతుంది. కాబట్టి ఈరోజే మీరు
సర్టిఫికేట్స్ అప్లై చేసేయండి. 2025 లేటెస్ట్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే అకాడమిక్ సర్టిఫికేట్స్, ప్రొఫెషనల్ ఇవి కూడా మీరు దగ్గర చూసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే పాస్ అయిపోయారు, డిగ్రీ పాస్ అయిపోయారు, లేకపోతే బీఎడ్ పాస్ అయిపోయారు, వాళ్ళ దగ్గర ఓడీలు లేవండి. గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇటీవల జరిగిన ఒక విషయం చెప్తాను. మాకు ఒకసారి రాటిఫికేషన్ జరిగినప్పుడు యూనివర్సిటీలో 10 సంవత్సరాల క్రితం పీజీ కంప్లీట్ అయిన వారు కూడా ఓడీ సబ్మిషన్ చేయలేదండి. ఎందుకు అంటే వారు ఓడీ తీసుకోవడం మర్చిపోయారు. సో 7,000, 6,000 ఖర్చు పెట్టి ఓడీలు తీసుకున్నారు. చాలామంది పాస్ అవుతారు, ప్రొవిజనల్స్ ఉన్నాయి కానీ ఓడీలు లేవు. గుర్తుపెట్టుకోండి, మీకు వెరిఫికేషన్లో కానీ అప్లోడ్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా ఓడీ ఉండాలి. ప్రొవిజనల్ సరిపోదండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ సర్టిఫికేట్స్ మీద దృష్టి పెట్టండి. అకాడమిక్ సర్టిఫికేట్స్ మీద దృష్టి పెట్టండి. మీరు బీఎడ్ చదివినా, లేకపోతే డిగ్రీ చదివినా, లేకపోతే పీజీ, కొన్ని స్కూల్ అసిస్టెంట్స్ ఇప్పుడు ఉన్నాయి, లాంగ్వేజెస్ ఇంగ్లీష్, లేకపోతే తెలుగు, ఎంఏ ఇంగ్లీష్ అండ్ ఎంఏ తెలుగు, వీరికి పీజీ సర్టిఫికేట్ కావాలి. మీ దగ్గర ఓడీ ఉండాలి. కాబట్టి ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ప్రొవిజనల్ ఓకే, ప్రొవిజనల్ లేకపోయినా పర్వాలేదు. అలాగే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవి కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంది కదండి. అది రీసెంట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండే ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని సిద్ధం చేసుకోండి. ఇది ఒక ఎత్తు అయితే, రెండవది మీరు ప్రతిరోజు చదవడం అనమాట అండి. ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు రివిజన్ చేయాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ బిట్లు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నేను సరిగ్గా చదవడం లేదేమో, మిగతా వారు చాలా బాగా చదివేస్తున్నారేమో అని మాత్రం అలా కూడా అనుకోవద్దండి. ఎందుకంటే ఒక్కొక్కరి బలాలు వారికి ఉంటాయి, ఒక్కొక్కరి బలహీనతలు కూడా వారికి ఉంటాయి అనమాట. ఒక 2 గంటలు చదివి గంట సేపు టైం వృధా చేసుకునే బ్యాచ్ కూడా కోచింగ్ సెంటర్స్లో ఉంటారు. ఈ చాటింగ్లు, మీటింగ్లు, డేటింగ్లు, మీటింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అనమాట అండి. ఇందులో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు చిత్తశుద్ధితో, స్థిర నిశ్చయంతో చదివేటువంటి పిల్లలు ఎలాగైతే ఉన్నారో, ఇందులో మందు బ్యాచ్ కూడా ఉంటుంది అనమాట అండి. ఒక గంట చదివిన తర్వాత బాగా బయటికి వెళ్ళి టీ తాగేవాడు ఒకడైతే, ఒక గంట తాగిన తర్వాత బయటికి వెళ్ళి కొంచెం మందు తాగి ప్రిపేర్ అయ్యేటువంటి బ్యాచ్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ నిరంతరం నిత్య సత్యాలు అనమాట. కాబట్టి కాంపిటీషన్ చూసి నువ్వు భయపడొద్దు. ఇంతమంది రాసేస్తున్నారా, ఇన్ని లక్షల మంది రాసేస్తున్నారా అని చెప్పేసి భయపడొద్దు, వెరవద్దండి అసలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీదైన పోటీ నీదే, నీదైనటువంటి విజయం నీదే అనమాట అండి. నీకు నువ్వుగా నచ్చుతున్నావో లేదో చూసుకో. నీకు నువ్వే పోటీ పడుతున్నట్టుగా ఊహించుకోవాలన్నమాట అండి. అంటే మన మనసే మనకు మనస్సాక్షి. మన మనస్సాక్షిని మనం మోసం చేసుకోలేం కదా. కాబట్టి ప్రతిరోజు లేచింది మొదలు నిద్రపోయేంత వరకు కూడా నేను ఈరోజు ఎంత బాగా చదివాను, ఎంత ఎఫెక్టివ్గా చదివానో చూసుకోండి. చదివేటటువంటి వాతావరణాన్ని కూడా మీరే స్థిరపరచుకోవాలి. అంటే ఎక్కడ చదివితే బాగుంటుంది, ఎక్కడ చదివితే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, ఆ ప్రాంతాలకు పుస్తకాలు పట్టుకుని పోండి. ఏదైనా బాక్స్ పెట్టుకుంటారు, లేదా వాటర్ బాటిల్ పట్టుకుని కూడా వెళ్ళిపోండి అనమాట. ఇలాంటి ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు పెద్దవారేనండి, మీకు అన్నీ తెలుసు. కాబట్టి ఆ పరిస్థితులను మీరు ఓన్గా క్రియేట్ చేసుకుని ప్రిపరేషన్లోనే ఉండండి. ప్రతిరోజు అంటే నిన్నటికంటే ఈ రోజు నేను బాగా చదివాను అనేటువంటి ఒక ఆత్మసంతృప్తితో మాత్రం ఉన్నట్లయితేనే మీ ప్రిపరేషన్ ముందుకెళ్తుంది. అయితే కొన్నిసార్లు ఇక్కడ ఉద్యోగాలలో ఉన్నటువంటి వారు అడుగుతున్నారు, విల్లింగ్ అన్విల్లింగ్ అడుగుతారు కదా. మీరు ఖచ్చితంగా మీరు సాధించగలనన్న కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు ఉంటే కనుక అన్విల్లింగ్ ఇచ్చేసి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ లేదు నేను జాబ్లో ఉంటూనే ప్రిపేర్ అవుతానంటే వెళ్ళండి, గుడ్, అలా చేసుకున్నా కూడా పర్వాలేదు. అంటే ఒక పక్క కుటుంబము ముఖ్యమే, ఇక్కడ ఈ ఉద్యోగం కూడా ముఖ్యమే. మరొకసారి చెప్తూ ఉన్నానండి, ఈ నోటిఫికేషన్ కనుక మిస్ అయినటువంటి పక్షంలో మరో 2-3 ఏడాదులు కంటే ఎక్కువే, అంటే 2029 ఎన్నికలకు ముందు మాత్రమే వీరు డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అప్పటికి కూడా చాలా చాలా మార్పులు ఉంటాయి. మళ్ళీ రేషనలైజేషన్ చేస్తారు, పోస్టులను తగ్గిస్తారు, స్కూళ్ళ కుదింపు ఉంటుంది. గతం కంటే ఇప్పటికి ఎలాగైతే మరింత ఘోరంగా కాంపిటీషన్ లెవెల్ పెరిగి పోస్టుల సంఖ్య తగ్గాయో, నాటికి కూడా అలాంటి మార్పులే సంభవించేటువంటి అవకాశం 100% ఉంది. కాబట్టి ప్రిపరేషన్ ఇదే ఆఖరి డిఎస్సి అనుకుని, ఇదే చిట్ట చివరి ప్రయత్నం అనుకుని మాత్రమే మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు నెగ్గగలరు. కానీ ఏ రోజైనా సరే రాత్రి నిద్రపోవడానికి ముందుగా మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరు ప్లాన్ చేసుకోండి. వీటన్నిటికి తోడు మీకు సహకరించినటువంటి కొన్ని ప్రతికూల అంశాలు ఏంటంటే, అన్ఫేవరబుల్ కండిషన్స్ ఏంటంటే, వాతావరణం మరింత వేడిగా ఉండడం, అనుకూలించకపోవడం. రెండవది ఏంటంటే, మనిషిలో పెరిగేటటువంటి ఒక రకమైనటువంటి ఒత్తిడి వాతావరణం, దీనివల్ల షుగర్లు, బీపీలు ఇలాంటివన్నీ రేగిపోతూ ఉంటాయి. మరొకటి ఏంటంటే, చుట్టుపక్కల వాళ్ళ యొక్క మాటలు సూటిపోటి మాటలు అనమాట అండి. ఇంతకాలం నుంచి చదువుతున్నా వస్తుందా రాదా, ఈసారైనా వస్తుందా లేదా, ఎప్పుడు పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటే ఇంట్లో పనులేంటి, ఇలాంటి మాటలు ఇవన్నీ కూడా మీకు ప్రతికూల అంశాలే. వీటికి కాస్త దూరంగా ఉండండి. మీ విజయంతోనే వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి. వీళ్ళ నోరులు ముగించాలి అన్నా కూడా మీ విజయమేనండి. కాబట్టి ప్రతిదానికి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు, కృంగిపోవద్దు. మీదైనటువంటి రోజు ఒకటి వస్తుంది అనేటువంటి నిశ్చయంతో, ధైర్యంతో, బలంతో చదవండి, కసిగా చదవండి. మిగతా వాడికంటే 1 గంట ఎక్కువే చదవండి. నిద్రపోయేటువంటి గంటలు తగ్గించుకునైనా కానీ చదవండి.
ఎందుకంటే ఒక పక్క పవర్ కట్స్, వాతావరణంలో మార్పులు, కుటుంబంలో మార్పులు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి. అందరూ ఫేస్ చేస్తున్నారు. మెజారిటీ పీపుల్ అంతా లోయర్ మిడిల్ క్లాస్ అనండి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ ఉండేలాగా మీరు చెక్ చేసుకోండి. తర్వాత చదివిన ప్రతి దాన్ని కూడా కుదిరితే ఒక పేపర్ మీద రాయడానికి ట్రై చేయండి. మీరు ఎక్కడికన్నా వెళ్తున్నాడు ఆ పేపర్ కూడా పట్టుకుపోండి. ఈరోజు ఒక గంట చదివితే గంటలో చదివిన 5, 6 టాపిక్స్ కానీ ఏదైనా ఒక బిట్స్ ఉంటే ఒక పేపర్ మీద రాయండి. వెళ్ళేటప్పుడు పేపర్ పట్టుకుని పోండి. ఎక్కడ కుదిరితే అక్కడ ఒకసారి పేపర్ చూసుకోండి. టైం వేస్ట్ అవ్వకుండా రివిజన్ ఇక్కడ అయిపోతుంది. ఈ రకంగా తెలివిగా చాలా అనుకూలంగా చదవడం మొదలు పెడితే భగవంతుడు ఖచ్చితంగా మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇచ్చేటటువంటి గడియలు, శుభ గడియలు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఈ శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో ఖచ్చితంగా విజయం వాకిట్లో మింగుట్లో ఉండాలి అంటే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ లెవెల్ మారాలి. ప్రిపేర్ అయ్యేటువంటి విధానంలో కూడా కొంచెం మార్పులు చేయండి. గతం నుంచి ఇంతకాలం నుంచి ఇలాగే రాశాను రాలేదు అన్నది. తర్వాత రెండవది ఏంటంటే ఏదో ఒక సబ్జెక్ట్కి స్టిక్ అనకండి. ఏది ఏమైనా వీలైనన్ని నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తూ ఉంటే మీకు బలం పుడుతుంది. రెండవది ఏంటంటే ఆ బలంలోంచి పుట్టినటువంటి ఒక ధైర్యం ఉంటుంది చూసారండి, అది మనకు ఆత్మవిశ్వాసానికి దారితీస్తుంది. కాబట్టి బాగుంటుంది. ప్రిపరేషన్ లెవెల్ కూడా చాలా హాయిగా సాగిపోతూ ఉంటుంది. మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు, మనల్ని వెనక్కి లాగేవాళ్ళు, మనల్ని కామెంట్ చేసేటటువంటి వాళ్ళు, మనల్ని చూసి వెకిలినో నవ్వుకునేటువంటి వారి కళ్ళల్లో వీలైనంత తక్కువగా పడండి. వారి సమీపాలకు కూడా మీరు పోవద్దు. మీ చుట్టూ ఇప్పుడు కూడా పుస్తకాలే ఉండండి. ఇవే మీరు నమ్ముకున్నటువంటి ఇదే మీకు మంచి జీవితాన్ని ఇస్తుంది. ఇదే మీకు మంచి రాబోయేటువంటి భవిష్యత్తును కూడా బంగారుమయం చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఓపికగా చదవండి. చెప్పిన మాట పదే చెప్తున్నానని మాత్రం అనుకోవద్దండి. ఓటమికి గెలుపుకి మధ్య చాలా ఒక అగాధాలే ఉంటాయన్నమాట అండి. ప్రతిసారి ద ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అని చెప్పుకుంటే ఎన్నిసార్లు పెట్టినా మెట్ల మీద ఆ మెట్లను విజయాలుగా మలుచుకునేటువంటి ప్రయత్నంలో ఆ మెట్ల మీద జారి పడిపోతూ నేల కొరిగిపోతున్న ఒక్కసారి లేవాలి. ఎన్నిసార్లు లేద్దామన్నా లేవలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఇలాంటి కొటేషన్స్ ఈ ఫేస్బుక్లో, వాట్సాప్లో బాగానే ఉంటాయి. కానీ వాస్తవంగా అనుభవించేవాడికి అదొక దుర్భరమైనటువంటి దారిద్ర్యాలన్నమాట అండి. అదొకటి గుర్తు చేసుకోలేనటువంటి, అది తలుచుకుంటేనే ఒళ్ళు భయం పుట్టేటటువంటి పరిస్థితులు. కాబట్టి ఈసారి ఎలాగైనా సరే నెగ్గాలి అనేటటువంటి ఒక తలంపు, తాపత్రయం మనస్సు నిండా నింపుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. నీకు భగవంతుడి మీద నమ్మకం ఉంటే భగవంతుడి మీద నమ్మకం పెట్టుకో. నీకు ఎవరి మీద నమ్మకం లేకపోతే నీ మీద నువ్వే నమ్మకం పెట్టుకుని చదవండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.